స్పీడ్ న్యూస్ చూద్దాం. యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఈ ర్యాలీలో మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, వాడకంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పరిటాల సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ డ్రగ్స్ వారోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తుందన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్యా విధ్వంసం విధానాలను ప్రతిఘటించాలనే నినాదంతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు. స్కిల్ యూనివర్సిటీ బదులు ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను అభివృద్ధి చేయాలని సూచించారు. పట్టణ సుందరీకరణ, రోడ్ల వెడల్పు పేరుతో చిరు వ్యాపారులను కాంగ్రెస్ పాలకులు రోడ్డును పడేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు సంబంధించి 12 షాపులను రామగుండం బల్దీ అధికారులు నేలమట్టం చేయడంపై మండిపడ్డారు. వ్యాపారులకు అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాటు పట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 24,500 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చింతనిప్పుల చలపతిరావు. వెంటనే ఇళ్లు ఇవ్వాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. జాఫర్పల్లిలోని మిషన్ భగీరథ ప్లాంట్, పూడూరులోని బీటీ రోడ్డులను ఆయన పరిశీలించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.